నేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. మనకి ఈరోజు ఈనాడు పేపర్లో ప్రధానంగా ఒక వార్త మనం గమనించవచ్చు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న మనకు సూర్యాపేట జిల్లాలో ఒక హామీ ఇవ్వడం జరిగింది. మరో ఏడాదిలోపు 1,00,000 ఉద్యోగాల భర్తీ అంటూ స్వయంగా మరి ముఖ్యమంత్రి స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది. ఇక ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే మనకు ఈ 1 ఇయర్లో డెఫినెట్గా మనం వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నిన్న మనకి సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఆ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా మరి ఈ ముఖ్యమంత్రి గారు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక్కసారి మనం చూద్దాం. రానున్న సంవత్సరం కాలంలో మొత్తం 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి 1,00,000 మంది నిరుద్యోగుల కుటుంబాలు ఆత్మగౌరవంతో జీవించేలా ఉజ్వల భవిష్యత్తును అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ఒక స్టేట్మెంట్ అయితే మనకు ఖచ్చితంగా ఒక నమ్మకాన్ని అయితే ఇస్తుంది. డెఫినెట్గా జాబ్ క్యాలెండర్ రివైజ్ చేసి నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తామని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మరి ఈ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరొక మాట ఏమంటున్నారంటే, ఆ దేశంలో మా ప్రభుత్వం 2.5 ఏళ్ళు పూర్తి చేసుకునేలోగా మొత్తం 1,00,000 ఉద్యోగాల భర్తీకి ఈరోజు ఇదే వేదికపై నుంచి మాటిస్తున్నా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సో ఇది మనకి నోటిఫికేషన్లు వస్తాయని చెప్పడానికి ఒక ప్రధానమైనటువంటి ఆధారం అండి. కాబట్టి ఇప్పటికైనా మరి ఎవరెవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నారో మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. తప్పకుండా మన ఛానల్లో మీకు సంబంధించి ప్రతిదీ కూడా అప్డేట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.